జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అయితే మనకి ఏవైతే గ్రహాలు ఉన్నాయో ఈ గ్రహాల యొక్క కదలిక వల్ల ఏ స్థానంలో ఏ గ్రహం ఉండడం వలన ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుంది, దాని ద్వారా వారికి వచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి. మనకి తారాబలం అని ఉంటుంది. మైత్రి అంటే లగ్న మైత్రి, తార మైత్రి, అలానే నక్షత్ర మైత్రి అనమాట, తాళ మైత్రి. అలా బలాలు ఉంటాయి అనమాట. మిశ్రమమా, అశుభమా, శుభమా, మనకి పెళ్లిలో కూడా కంపాటబిలిటీ అనేది చూస్తూ ఉంటాం. చూసినప్పుడు కొన్ని రకాల దోషాలు ఉండకూడదు అంటాం. దాంట్లో కలత్ర దోషం, రాహుకేతు దోషం, అందులో ముఖ్యంగా కుజ దోషం ఎక్కువగా చూస్తూ ఉంటాం పెళ్ళిళ్ళలో కూడా. ఏదైనా జాతకంలో మనకి ఏ గ్రహము ఏ స్థానంలో ఉందో తెలిస్తే వారి యొక్క జీవనం శైలి ఎలా ఉంటుంది, వారు ఎలా జీవిస్తారు, వారు ఎలా మున్ముందుకి వస్తారు, వారు ఏ రకమైనటువంటి స్థితిగతుల్లో ఉండగలుగుతారు, ఏ రకమైనటువంటి వర్ణాలలో కావచ్చు, వర్గాల్లో కావచ్చు, అలానే రంగాల్లో కావచ్చు, ఎలా ఎదుగుదల ఉంటుంది, ఏ స్థాయికి వెళ్ళగలుగుతారు అనేది మనము గమనించుకోవచ్చు. దాంట్లో ఒకటి కుజుని గురించి మనం ఈరోజు చూసినట్లయితే, ముఖ్యంగా ద్వాదశ రాశుల్లో ప్రతి మనిషి మీద 9 గ్రహాలు ప్రభావితం ఉంటుంది. కానీ కొన్ని గ్రహాలు మంచి, కొన్ని గ్రహాలు చెడు చేస్తాయి. అయితే ముఖ్యంగా ఈ యొక్క చెడు చేసే గ్రహాలు ఏంటి అంటే, ప్రతి ఒక్క హారోస్కోప్లో, ప్రతి ఒక్క జాతకుల్లో, ప్రతి ఒక్క రాశి పరంగా చూసుకుంటే కొన్ని గ్రహాలు మంచి చెడు చేస్తాయి. కానీ కొన్ని గ్రహాలు ఉంటాయి అవి ఖచ్చితంగా చెడే చేస్తాయి. ఆ స్థానం బాగుంటే బాగుంటాయి, స్థానం కనుక మార్పు కనుక ఉంటే ఖచ్చితంగా అవి మంచి చేయవు. అందులో ఒకటి కుజుడు. రాహుకేతువు, కాలసర్పదోషం, నాగదోషం, శని భగవానుడి, బుద్ధ భగవానుడిది, గురు భగవానుడిది, ఇలాగా శుక్ర భగవానుడు ఉంటాయి. కానీ ముఖ్యమైనటువంటిది మనం ఈ యొక్క దీనివల్ల ముఖ్యమైనటువంటి దానికి గురించి మనం ఆలోచించినట్టయితే కుజుడు. ప్రతి జాతకంలో కుజుడు ఎంతో ప్రాముఖ్యత చెందినటువంటి వ్యక్తి. ఈ కుజుని వల్లనే మనకి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఈ కుజుడి యొక్క దీవెనల వల్లనే మనకి పెళ్లిళ్ళు అవుతాయి. కుజుడు సక్రమంగా మన జాతకంలో ఉంటే ఖచ్చితంగా మనకి కలిసి వచ్చే కాలం ఉంటుంది. ఒక్కొక్క రాశికి కుజుడు కలిసి వస్తాడు. అలానే ముఖ్యంగా కుజుడు కలిసి వచ్చే రాశులేవి, ఏ రాశిలో కుజుడు ఉంటే, ఏ స్థానంలో కుజుడు ఉంటే ఏ రాశి బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి చూద్దాం. ముఖ్యంగా ఎవరి నక్షత్ర ప్రకారంగా, ఎవరి రాశి ప్రకారంగా కుజు దోషం అనేది నక్షత్రానికి అధిపతి అయి ఉన్నప్పటికీ కుజుడు అనేది ఏంటంటే మనకి రాశి ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే కనుక రాశిలో మనకి కుజుడు ఏ స్థానంలో ఉన్నాడో మనం గమనించినట్టయితే ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఖచ్చితంగా ఆ ఒక కుజునికి సంబంధించినటువంటి శాంతి జరుగుతుంది. ఖచ్చితంగా మీకు జీవితంలో ముందుకెళ్లేదానికి, పెళ్లిళ్ళు అయ్యేదానికి కూడా బాగుంటుంది. కాబట్టి ఈ యొక్క రెమెడీ అనేది రాశి వారికి ఖచ్చితంగా ఈ రెమెడీ చేసినట్లయితే కుజు దోషానికి నుంచి మనం తొలగవచ్చు, తొలగొచ్చు. ఆ తర్వాత అన్ని కూడా సక్రమంగా ఉండేదానికి అవకాశం ఉంది. దానికి ఈ రాశి వారైతే ఖచ్చితంగా ఈ రెమెడీ అనేది చేయాలి. ఏం చేయాలి? కుజుడికి సంబంధించినటువంటి ఉలవలు 1 కిలో, కందులు 1 కిలో, అంటే కిలోంపో తీసుకోవచ్చు. ఉలవలు 1 కిలోంపో, కందులు 1 కిలోంపో, ఈ 2 కూడా తీసుకొని గోధుమలు కూడా 1 కిలో తీసుకోవాలి. ఎందుకంటే కుజుడితో ఖచ్చితంగా కుజుడు ఒక్కడికే దానం ఇవ్వకూడదు. కుజుడితో పాటు రవికి కూడా దానం ఇవ్వాలి. అందుకని కుజుడికి దానం, రవికి దానం ఇవ్వడం అనేది గొప్ప విషయం. కాబట్టి కుజుడికి సంబంధించిన కందులు, రవికి సంబంధించిన గోధుమలు, ఈ 2 కూడా తీసుకొని, ఈ 2తో పాటు మీకు భూకి సంబంధించినటువంటి విషయం కూడా ఉంటే కనుక పెసలు, పచ్చి పెసలు ఉంటాయి కదా, ఆ పచ్చి పెసలు కూడా తీసుకొని అన్ని కూడా కిలోంబో తీసుకొని బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వడం. రావి చెమ్ము, రావి పాత్ర ఏదైనా సరే, రావి ఆకులు 5 ఆకులు తీసుకొని, ఈ రావి ఆకులు అనేది తీసుకున్న తర్వాత ఏదైతే రాగికి సంబంధించిన పాత్ర, చెమ్ము, తెపాళ ఏదైనా ఉంటుందో అది తీసుకొని దాని నిండా కూడా ఒడ్లు, మనము బియ్యం రాకముందు వచ్చేటువంటి ఒడ్లు ఉంటాయి కదా, ఆ ఒడ్లు దాని నిండా పోసేసి ఎర్రని పువ్వులు ఏవైతే ఉంటాయో ఆ ఎర్రని పూలు, మందార పూలు కావచ్చు, ఏదైనా ఎర్రగా ఉంటాయి కదా, ఆ బంతి పూలే పెట్టుకోవచ్చు. ఆ ఎర్రని పూలు ఆ ఒక చెమ్ము మీద పెట్టేసి బ్రాహ్మణోత్తమునికి దానం ఇవ్వాలి. అలా ఇవ్వడంతో మీకున్నటువంటి కుజు దోషం అనేది కొంతమేర నివారణ అనేది జరుగుతుంది. అలానే మరొక రెమెడీ ఏంటంటే, కుజుడు జాతకంలో 2, 4, 6, 8, 12 స్థానంలో ఉన్నటువంటి వారు ఎవరైతే
ఏ రాశి వారైనా పర్లేదు ఈ రెమెడీ చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఈ రాశి వారికి అయితే పర్టికులర్గా ఈ రెమెడీ అయితే ఖచ్చితంగా చేయాలి. ఎట్లా అంటే కుంకుమ పువ్వు, దాల్చిన చెక్క పౌడరు ఒక చిటికెడు, కుంకుమ పువ్వు ఒక 10 గ్రాముల సుమారు, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాముల నుంచి 10 గ్రాముల సుమారుగా, దాల్చిన చెక్క పౌడర్ 1 టీ స్పూను 2 వేసేసి, లవంగాల పొడి కొంచెం వేసేసి, అంటే ఒక చిటికెడు అంత లవంగాల పొడి వేసేసి, దానిలో ఒక చిటికెడు పసుపు, ఒక చిటికెడు కుంకుమ వేసినటువంటి పాలు ఏవైతే ఉన్నాయో ఈ పాలతో ప్రతి మంగళవారం లేదా ప్రతి బుధవారం ఇలాగా 7 వారాలు చేయాలి. చేస్తే మీరు అనుకున్నటువంటి పనులు అనేది ముందుకెళ్తాయి. అలానే మీరు అనుకున్న పనులే కాకుండా ఆర్థిక స్థితిగతులు కూడా మెరుగవుతాయి. పేరు ప్రఖ్యాత హోదా కూడా మీకు సక్రమంగా వస్తుంది. పెళ్లిళ్ళు కానటువంటి వారికి ఖచ్చితంగా పెళ్లిలోకి ఈ రెమెడీ చేస్తే, అలానే మనకి ఈ యొక్క పాలును తీసుకెళ్ళి నాగపడిగలకి, మానసదేవి అమ్మవారికి లేదా సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం చేయాలి. ఇది ఒకటే రెమెడీ. అలానే మనకి ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే కుజుడికి సంబంధించిన దోషాన్ని నుంచి పటాపంచలేసి అదృష్టం వరించేదానికి అవకాశం కనిపిస్తుంది. అదితే కుజ దోషానికి నివారణ ఏంటంటే రావి పాత్ర, రావి ఆకు, రాగికి సంబంధించిన గ్లాసు, చెమ్ము ఏదైనా పర్ల తీసుకొని దాని నిండా నీరు పోసి దాంట్లో ఒక రాగి కాయిన్ ఏదైనా మన పాతకాలంలో వాడుతుంటాం, లేదంటే రాగి తీగ ఏదైనా ఇప్పుడు దొరికే వాటిలో రాగి తీగ కానీ ఏదైనా ఉంటే దాంట్లో వేసి, ఇటుక బిళ్ళ చూర ఏదైతే మనకి ఇటుక బిళ్ళలు దొరుకుతాయి కదా, దానికి నలకొడితే వచ్చేటువంటి చూర, సన్నని ఇసుక వేసి ఆ పాత్ర మీద ఒక మూత పెట్టి, ఏదైనా ఎర్రని వస్త్రం ఒకటి, ఎర్రని నాణ్యం, మనం అనుకున్నట్టు ఎర్రని నాణ్యం, ఒక 2 పువ్వులు, 2 కర్పూరం బిళ్ళలు, కర్పూరం బిళ్ళలు ఉంటాయి కదా అవి ఒక 2, ఇవన్నీ కూడా ఆ గ్లాసులో వేసి మూత పెట్టి ఎక్కడైనా రావి చెట్టు మొదలుగా పాతి పెట్టాలి. ఎందుకు అంటే కుజదోషం 4, 6, 8, 10, 12 స్థానాల్లో ఉంటే మీకు పెళ్ళవడం లేట్ అవుతుంది అనుకుంటే, గోచార ప్రకారంగా చూసినప్పుడు 4, 6, 2 స్థానాల్లో కుజుడు ఉండడం వలన ఆ కుజు దోషం కింద పరిగణన తీసుకోవాలి. సొంత ఇంట్లో కుజుడున్నా కూడా మీరు ఈ రెమెడీ చేయడం ద్వారా ఖచ్చితంగా మీకు ఆ ఒక కుజుదోషం నివారణ జరిగేసి పెళ్ళయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది. మరొక రెమెడీ, ఈ రాశి వారు ఖచ్చితంగా ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజుదోష నివారణ అనేది జరిగి ఆ కుజుదోషానికి కొంత శాంతి అనేది ఇస్తుంది. అది ఏం చేయాలి? పారేటువంటి నీరులో, చెరువు, నది, వాగు, సముద్రం ఎక్కడైనా సరే వెళ్ళేసి గోధుమలు 1 కిలో, కందులు 1 కిలో, ఈ 2 కూడా తీసుకెళ్ళి, పచ్చ పెసలు కూడా 1 కిలో తీసుకెళ్ళి, మీకు పూర్వీకుల శాపంతో కుజుదోష నివారణ జరగాలి అనుకొని మొక్కుకొని కుజునికి జపం చేసి, కుజునికి జపం అంటే 23 సార్లు చేయాలి. ఓం నమో కుజాయన నమః, ఓం నమో కుజాయన నమః, ఓం నమో కుజదేవాయ నమః, ఇలాగా 21 సార్లు చదివేసి అవన్నీ కూడా పారిన నీటిలో నీకున్న దోషాలు, కుజుడికి సంబంధించిన దోషాలని పోవాలని చెప్పి అనుకొని వదిలివేయాలి. అలానే దానిమ్మకాయలను దొరుకుతాయి మనకి. ఈ దానిమ్మ పళ్ళు తీసుకొని ఒక 5 పళ్ళు తీసుకొని ఎవరికైనా సరే పేదవాళ్ళకి దానం ఇవ్వాలి మంగళవారం లేదా బుధవారం రోజున. దీని ద్వారా కుజదోషానికి నివారణ. మరొకటి, పాత బట్టలు, ఇనుముకు సంబంధించినటువంటివి, ప్లాస్టిక్ సంబంధించినటువంటివి, చెక్కకి సంబంధించినటువంటివి ఏమైనా ఉంటే, మెడిసిన్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే మీకు పనికి రాకపోతే ఎవరికైనా సరే అడుక్కునే వాళ్ళ లాంటి వాళ్ళకి ఎవరికైనా సరే దానం ఇవ్వడం ద్వారా ఆ కుజునికి సంబంధించిన దోషం కొంతమేర పటాపంచలేసి అదృష్టం మీకు వరించేలా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం మీకోసం. మరొక రెమెడీ, ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా కుజుదోష నివారణకి ఈ రెమెడీ చేస్తే మీకు ఆ కుజుదోషానికి పరిహారం అవుతుంది. ఆ కుజునికి సంబంధించినటువంటి దోషం పోతుంది. ఖచ్చితంగా పెళ్ళిళ్ళు అవుతుంది. పిల్లలు కూడా పుట్టేదానికి అవకాశం ఉంది, పెళ్ళి అయిన వారికి మాత్రమే.
ఇది ఏం చేయాలంటే కనుక కందులు లేదా కందిపప్పు చూర చేసుకోవాలి. చూర అంటే మనకి పౌడర్ లాగా కానీ మిక్సీ కొట్టుకుంటే పౌడర్ కానీ చూర కానీ అవుతుంది. ఆ రకంగా చేసుకోవాలి. అది అన్నంతో అంటే బియ్యంతో కలిపి వండాలి. పచ్చిపప్పు, అలానే కందిపప్పు, అలానే బియ్యం మొత్తం కలిపి వండాలి. పెసరపప్పు కూడా వేసుకోవచ్చు. ఈ వండిన పదార్థం ఏదైతే ఉందో ఈ పదార్థం ఒక 7గురికి మినిమం వడ్డన చేయాలి. ఒక 7గురికి ఇది పంచి పెట్టాలి. ఇది విష్ణు ఆలయంలో నైవేద్యం పెట్టి దాన్ని మీరు పంజారం చేయాలి. దాని ద్వారా ఆ ఒక కుజుదోషంతో ఉన్నటువంటి వారు కావచ్చు, కుజుదోషంతో బాధపడేవారు కావచ్చు, సొంత ఇంట్లో 2, 4, 6, 8, 12 స్థానాల్లో కుజుడున్నవారు ఇది చేసుకోవచ్చు. ఇది మంగళవారం, బుధవారం చేయాలి. మరొకటి, ఈ రెమెడీ అయితే ద్వాదశ రాశుల వారు ఎవరైనా చేయొచ్చు. అందులో ముఖ్యంగా ఈ రాశి వారికి ఇంకా బాగా పనిచేస్తుంది. అయితే ఈ రెమెడీ ఏంటంటే ప్రతి అమావాస్య ముందు, పౌర్ణమి ముందు, పంచమి రోజున, చవితి రోజున మీరు చేయవచ్చు. అయితే ఏం చేయాలి అంటే నాగపడిగలు, పుట్ట, మన్నుతో చేసినటువంటి పుట్టలు ఉంటాయి కదా, ఆ పుట్ట నాగపడిగల దగ్గర పోయేసి బియ్యంతో చేసినటువంటి బియ్యము బెల్లంతో చేసినటువంటి చలిబిడి సజ్జలు ఒక ముందు రోజు నానబెట్టుకొని అది మూట కట్టుకుంటే స్ప్రౌట్స్ అంటారు. మొలకెత్తుతాయి. అవి చిన్న చిన్న మొలకలు వస్తాయి. ఆ మిశ్రమం పచ్చి కొబ్బరి, ఇలాచీలు, మిరియాలు ఇవన్నీ కూడా వేసుకొని చలిబిడి చేయాలి. నెయ్యి వేయాలి. అందులో నెయ్యి వేసి చలిబిడి చేసి ఆ ఒక పదార్థాన్ని నైవేద్యం పెట్టాలి పుట్ట దగ్గర. ఆ నైవేద్యాన్ని ఎవరికైనా సరే పంచిపెట్టవచ్చు ప్రసాదం కింద. అలా చేయడం ద్వారా కుజదోష నివారణ జరుగుతుంది. అలానే శనివారం లేదా మంగళవారం, బుధవారం సాయం సంధి వేళలో దీపం పెట్టాలి. హనుమాన్ మందిరంలో లేదా నాగపడిగల దగ్గర శివాలయంలో అయినా పెట్టవచ్చు, అమ్మవారి ఆలయంలో పెట్టవచ్చు. దీపం 2 ఒత్తులేసి మట్టి ప్రమిదలో ఆవు నెయ్యితో దీపం పెట్టాలి. లేదా మస్టర్డ్ ఆయిల్తో పెట్టవచ్చు, కొబ్బరి నూనెతో పెట్టవచ్చు, నువ్వుల నూనెతో పెట్టవచ్చు. ఇలా దీపం అనేది పెట్టడం ద్వారా కుజదోష నివారణ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఇది ఒక రెమెడీ ఖచ్చితంగా చేయాలి. ఈ రెమెడీస్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ కుజదోషం నుంచి విముక్తి పొందేలా ఉంటుంది. కాబట్టి ఈ కుజదోష నివారణ కోసం ఈ రెమెడీస్ చేసుకుంటూ అదృష్టవంతుల వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వారికి కుజుడికి సంబంధించిన దోషం ఎలా ఉంటుంది, కుజుడు ఏ స్థానంలో ఉంటే ఎలా ఉంటుంది అనే గురించి మనం పరిగణన తీసుకున్నట్టయితే కనుక, ముఖ్యంగా ముందు మనం చూసుకున్నట్టయితే కనుక కుజుడు ఏ దానికి అధిపతి? చిత్త, ధనిష్ట, మృగశిర. అంటే మృగశిర, చిత్త, ధనిష్ట నక్షత్రాలకి కుజుడు అధిపతి. ఈ కుజుడు మకర రాశి వారికి ఫ్రెండ్, మైత్రి బాగుంటుంది వీరికి ఇద్దరి మధ్యన. అంటే చిత్త నక్షత్రం మకర రాశి వారికి అని, ధనిష్ట నక్షత్రం మకర రాశి వారికి కానీ, మృగశిర నక్షత్రం మకర రాశి వారికి కానీ కూడా చాలా బాగుంటుంది. వీరికి సంబంధించినటువంటి నెంబరు 5, కుజుడికి సంబంధించిన నెంబర్ 5. అలానే కన్యా రాశి వారికి, మకర రాశి వారికి కూడా 5వ నెంబర్ కలిసి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సందర్భంగాను కుజుడికి సంబంధించిన లక్కీ నెంబర్ 5, మకర రాశి వారికి కలిసి వచ్చే లక్కీ నెంబర్ 5, కన్యా రాశి వారికి కూడా కలిసి వచ్చే లక్కీ నెంబర్ 5. కాబట్టి మిథున రాశి వారికి కూడా కలిసి వచ్చే నెంబర్ 5. ఇది కూడా గుర్తుపెట్టుకోండి, లక్కీ నెంబర్స్ ఇవన్నీ. అయితే ఈ యొక్క కుజుడికి సంబంధించినటువంటిది పెళ్లిళ్ళు కాకపోయినా, పెళ్లిళ్ళు లేట్ అయినా, పెళ్ళయి పిల్లలు పుట్టకపోయినా కూడా కాలసర్పదోషం, నాగదోషం ఎలా అయితే బాధిస్తుందో కుజుదోషం కూడా బాధిస్తుంది. ఆర్థిక స్థితిగతుల్లోని ఇలా తోసేస్తుంది, ఊబిలో తోసినట్టు తోసేస్తుంది, అప్పులు పాలు చేస్తుంది, ఐపీ పెట్టి వెళ్ళిపోమని చెప్తుంది, చిట్టీలు వాటిలో డబ్బులు పోతాయి, బెట్టింగ్ లో డబ్బులు పోతాయి, మార్కెటింగ్ లో డబ్బులు పోతాయి, చదువు సరిగా ఉండదు, ఆలోచన విధానం ఫాస్ట్ గా ఉంటుంది, లారీ కింద పడాలా, ట్రైన్ కింద పడాలా అనేటువంటి ఆలోచన ఉంటుంది. కానీ అది క్షణం మాత్రమే, మళ్ళీ మరొక క్షణానికి మారిపోతుంటుంది. అదే కుజుడు అంటే. ఒకసారి ఉన్నటువంటి వాతావరణం ప్రకారంగా మారేటువంటి ఊసరవెల్లి అంటారు కుజుడిని. ఊసరవెల్లి ఎలా అయితే మారుతుందో కుజుడు కూడా అలా ఉంటాడు మకర రాశుల వారికి. అయితే ఈ మకర రాశి వారికి కుజుడు స్వస్థానంలో ఉంటే బాగా అద్భుతంగా కలిసి వస్తుంది. వారు ఒక పేరు ప్రఖ్యాత రాజకీయ రంగాల్లో ఉండే 10 మందిని పాలించేటువంటి శాసనంగా ఉండేటువంటి వ్యక్తులు ఉంటారు.
అలానే 2వ స్థానం 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు, అలానే 4, 6లో ఉన్నటువంటి రవి, అలానే 5, 9లో ఉన్నటువంటి శని భగవాన్ ఇట్లా ఉన్నటువంటి గోచార ప్రకారంగా అట్లా ఉన్నట్టయితే కనుక వారు ఖచ్చితంగా జనానికి దొరికినటువంటి పై స్థాయికి ఉండేటువంటి పరిస్థితుల్లో కలెక్టర్లు కానీ, గ్రూప్ 1 పరీక్షల్లో కానీ, మిలిటరీ కానీ, పోలీసులు కానీ ఉండేటువంటి రంగాల్లో కానీ ఏర్పడేటువంటి విధానం బాగా ఉంటుంది వీరిలోను. అంతా డిగ్నిటీగా ఉండేటువంటి పర్సన్స్ ఉంటారు. అలానే ఆ 4, 6, 10, 12 స్థానాల్లో ఉన్నటువంటి కుజుడు, 2, 6, 9 స్థానంలో ఉన్నటువంటి రవి, అలానే 3, 2, 9 స్థానంలో ఉన్నటువంటి శని, అలానే 9, 2, 12 స్థానంలో ఉన్నటువంటి బుధుడు, ఈ రకమైన పరిస్థితుల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి ఉంటే గనక ఆ కుజు స్థానంలో కనుక 2, 6, 9 స్థానంలో 2, 6, 12 స్థానాల్లో కుజుడు ఉంటే గనక ఖచ్చితంగా మీ కుజుడు భగవానుడి యొక్క అశుభ దృష్టి ఉంటుంది అని చెప్పొచ్చు. మనం ముందుగా అనుకున్నటువంటి ఆ స్ట్రెస్ ఫీల్ కావచ్చు, ఆలోచన విధానం కావచ్చు, ఫాస్ట్ గా చూసేటువంటి విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా మకర రాశి వారికి ఒక సిమ్టమ్ అని చెప్పొచ్చు. అలాంటి పరిస్థితులు కనిపిస్తున్నా, మీకు ఏదైనా గ్రంథులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా అది కుజుని వల్లే అని అనుకోవచ్చు. ఇలాంటి పరిస్థితులు మీకు ఏర్పడ్డాయి అంటే కనుక మీరు ఖచ్చితంగా ఈ కుజునికి సంబంధించినటువంటి దోషాలు పరిహారాలు చేసుకున్నట్లయితే కొంతమేర ఉపశమనం అనేది కనిపిస్తా ఉంది. అలానే మీకు గోచార ప్రకారంగా కూడా ఈ కుజునికి సంబంధించి ఈ యొక్క మకర రాశి వారికి ప్రత్యేకమైనటువంటి పరిహారం అది ఏంటంటే కనుక మీరు మిరియాలు ఉంటాయి, ఈ మిరియాలు పెప్పర్ అంటారు, ఈ బ్లాక్ పెప్పర్ యొక్క పౌడర్ని కొంచెం తీసుకొని, అలానే దాల్చిన చెక్క పౌడర్ కొంచెం తీసుకొని, కుంకుమ పువ్వు ఒక 2 గ్రాములు తీసుకొని, ఈ 3 కలగలిపినటువంటి ఆవు పాలు కానీ, గేదె పాలు కానీ తీసుకొని, ఇవన్నీ కూడా తీసుకెళ్లేసి నాగపడిగల దగ్గర అభిషేకం చేయాలి. అప్పుడు కుజు దోషానికి పరిహారం అనేది ఖచ్చితంగా మీకు ఉంటుంది. మరొక రెమెడీ ఉంది మీకు, అదేంటంటే ఉదయించేటువంటి సూర్యునికి సూర్య నమస్కారాలు చేసుకుంటే కుజునికి సంబంధించిన దోషం అనేది ఖచ్చితంగా పటాపంచలేదానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ మేర ప్రయత్నం కూడా మీరు చేసుకుంటే ఈ 2 రెమెడీస్ కూడా మకర రాశి వారికి సొంతం. ఈ 2 రెమెడీస్ చేసుకుంటే ఖచ్చితంగా మకర రాశి వారి అదృష్టవంతులేదానికి అవకాశం ఉంది. అలానే మనకి ఇంకా పరిహారాలు కూడా ఉన్నాయి, ఇవి కూడా చేసుకుంటే కనుక మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం, ఆ కుజునికి సంబంధించిన దోషాలను కూడా పటాపంచలేదానికి అవకాశం కనబడుతుంది.